భజ గోవిందం పరమానందం. ఓం తత్సత్. ఎంతసేపు వచ్చి? ఎవరా నువ్వు? ఆడవాళ్ల ఒంటి మీద చెయ్యి వేస్తావా? అత్తయ్య, లాగి పెట్టి ఒక్కటి కొట్టక అంత నెమ్మదిగా మాట్లాడతారేంటి? పట్టుకోండి. ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావయ్యా. నిన్ను. భూమి, నేను మీ మాయనమ్మా, కేపిని. సారీ మావయ్య, నన్ను క్షమించండి. వేషంలో ఉన్న సంగతి మర్చిపోయి శారద చేయడం నాది తప్పులేమ్మా. అయినా ఈ వేషం ఏంటి మావయ్య? ఇద్దరి భార్యలతో పడలేక హిమాలయాలకి వెళ్ళిపోవాలనుకుంటే గడ్డం పెంచుకోవాలి, కానీ ఇలా గడ్డం పెట్టుకోకూడదు. భూమి, నువ్వు మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు. ఏం తెలియకుండానే 2 పెళ్లిళ్ళు చేసుకుని 5 పిల్లల్ని కన్నానా? భూమి, నీకు వేషం కామెడీగా అనిపించినా వేసింది మాత్రం సీరియస్గానే. దేనికి మావయ్యా? ఇంకా దేనికంటావేంటమ్మా? ఆ అపూర్వ మన జీవితాలతో ప్రతిరోజు ప్రతిక్షణం ఆడుకుంటూనే ఉందిగా. నీ పుట్టినరోజు నాడు రాక రాక మీ నాన్న ఆశీర్వాదం కోసం నువ్వు ఇంటికి వస్తే నేను బయటికి గెంటేస్తుందా? నాకెంత కోపం వచ్చిందో తెలుసా? కానీ మీ ప్లానే మాకు అర్థం కావట్లేదు మావయ్య. ఏంటి, ఓకేనా? అది సరే గాని నన్ను అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారమ్మా? పూరికి శివకి పెళ్లి ముహూర్తాలు కుదిర్చాము అని చెప్పడానికి మావయ్య. ముహూర్తాలు పెట్టించేశారా? ఎప్పుడమ్మా? వచ్చే శుక్రవారమే మావయ్య. వచ్చే శుక్రవారమేనా? చాలా తక్కువ టైం ఉంది కదమ్మా. మీరు కూడా అత్తేలాగే మాట్లాడుతున్నారు మావయ్య. ఇద్దరూ ఇంట్లో ఉన్న పిల్లలే కదా. ముహూర్తం ఉంది అంటే రేపు కూడా వాళ్ళకి పెళ్లి చేసేయొచ్చు. వాడితో నీ పెళ్లి చూసే అవకాశం నాకు ఎలాగో దొరకలేదు. కనీసం నా కూతురు పూరి పెళ్ళైనా చూసే అదృష్టం నాకు దొరుకుతుందో లేదు. నేనున్నాను కదా, నేనుండగా మీరెందుకు ఇలా బాధపడుతున్నారు? మీరు పూరి పెళ్లి చూడ్డమే కాదు, మీరే దగ్గరుండి పూరి పెళ్లి జరిపించేలా నేను చూసుకుంటాను. నాది హామీ. ఏంటి మీరా? ఎవరో వస్తున్నట్టు ఈ ఏర్పాట్లేంటి? అవును వదినా, వస్తున్నారు. ఓ, మాతో చెప్పకుండానే, మా ప్రమేయం లేకుండానే బిందుకి సంబంధం చూసేశారన్నమాట. ఓ, కాలంతో పాటు మనుషులు కూడా మారిపోతుంటారు. చివరికి మన మీరా కూడా మీకు తెలియకుండా సొంత నిర్ణయాలు తీసేసుకుంటుందన్నమాట. అవే మాటలత్తయ్యా. అన్నయ్యకి వదినకి తెలియకుండా మేమంత పెద్ద నిర్ణయం తీసుకోగలమా? ఈ ఏర్పాట్లన్నీ రాబోతున్న స్వామి గారి గురించి. స్వామి ఎవరు? 2 రోజుల నుంచి చెర్రీ కనిపించట్లేదు కదా. మన నక్షత్ర అత్తయ్య కూడా చెర్రీ ఆత్మ మనిష అని మాట్లాడుకోవడం విని నేను చాలా భయపడ్డా వదినా. మేమప్పుడు చెప్పాం మీరా. ఇంకా నయం, మీ అపూర్వ వదిన ఆధ్వర్యంలో చెర్రీ శవాన్ని నేను నక్షత్ర కలిసి పూడ్చిపెట్టామని చెప్పలేదు.
అత్తయ్య, పచ్చని ఇంట్లో నిలబడి ఏంటా మాటలు? అది కాదు అల్లుడు గారు, మీరా మా మీద నిందలు వేస్తుంటే ఆ కంగారులో అలా అన్నాను. నేను మీ మీదేం నిందలు వేయట్లేదు అత్తయ్య. చెర్రీ గురించి తెలుసుకుందామని స్వామి గారిని పిలిపిస్తున్నాను. ఈ రోజుల్లో కూడా స్వామీజీలు జాతకాలు ఏంటి? వచ్చిన స్వాములు మన భయాన్ని చూసి మరిన్ని కొత్త భయాలు కల్పించి వెళ్ళిపోతారు. మీ వదిన చెప్తున్నది కూడా కరెక్టే మీరా. చెర్రీ కనపట్టం లేదని నాకు మాట చెప్పుండాల్సింది కదా. ఏ పోలీస్ కంప్లైంటో ఇచ్చేవాణ్ణి. ఆ వస్తున్న స్వామిని వస్తున్న దారినే వెనక్కి వెళ్ళిపోమని చెప్పు. ఎలాగూ స్వామి గారిని రమ్మని కబుర్ చేశాం కదా, రానియండి. మీరా, మీ అన్నయ్య చెప్పాక కూడా ఇంకా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తావేంటి? బావ ఏం చెప్పాడు? ఆ స్వామీజీని అట్నుంచటే వెళ్ళిపోమన్నారు కదా, వెళ్ళిపోమను ఫోన్ చేసి చెప్పు. సర్లే అపూర్వ, తన నమ్మకం తనది. నువ్వు చెప్పినట్టుగానే వచ్చిన స్వామి కొత్త భయాలు పెడితే అప్పుడు మనం ఆలోచిద్దాం. సరేలే రాణి, ఆ స్వామి వచ్చాక ఏం చెప్తాడో చూద్దాం. అమ్మ శారదా, అన్ని రోళ్లలో నీ చల్లని చేతులతో పసుపు కొమ్ములు వేస్తే పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడదాం. నేను కాదు, తన బంగారు చేతులతో నా కోడలే పసుపు కొమ్ములు వేస్తుంది. ఆ పసుపు కొమ్ములు వెయ్యమ్మా. అంతేకాదు, భూమి మొదటిగా పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడుతుంది.